అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా సార్ మా చక్రాపేట మండలంలో వరి మండి ఎక్కువ సాగుతుంది సార్. ఇప్పుడు వరి నారు పోస్తున్నారు, ప్రజలు చూపెట్టుకున్నారు సార్. తప్పకుండా 5 ఏళ్ళ నుంచి చూపెట్టుకోండి, తప్పకుండా చూపిస్తాం. లాస్ట్ కల్లా ఇన్సూరెన్స్ వచ్చేది సార్ గతంలో, బట్ ఈ జూన్కు రాలేదు. దయచేసి ఆ ఇన్సూరెన్స్ జూన్ లాస్ట్ ఏదైనా వచ్చే అవకాశం ప్రయత్నం చేసి రైతులకు ఇప్పించవలసిందిగా నా మనవి సార్. 31కి ఖరీఫ్ సీజన్కు సంబంధించిన పంటల బీమా ప్రీమియం చెల్లించాల్సిన ఆఖరి గడువు. దీనిపైన మీకు ఏమైనా విధి విధానాలు ఏమైనా ప్రభుత్వం నుంచి వచ్చాయా? వచ్చింటే కడప జిల్లా రైతాంగానికి తెలియజేయాల్సింది విజ్ఞప్తి చేస్తాను. అంటే ఒకవేళ లోని ఫార్మర్స్ బ్యాంకుల ద్వారా గతంలో ప్రీమియం చెల్లించే వాళ్ళు ఆల్రెడీగా ప్రతి ఒక్కరు కూడా 2019 తర్వాత తల్లి కానీ తండ్రి కానీ చనిపోతే వారసత్వంగా మాత్రమే కొడుకులకు కానీ కూతురులకు కానీ వచ్చినట్లయితే మాత్రమే ఎలిజిబుల్, కానీ తండ్రి తల్లి భవిష్యత్తు ఏమిటనేది అంతవరకు తప్ప మీరు ఎట్లయినా ఉపయోగించుకోవచ్చు. బట్ వాళ్ళకు జీవితం ఇస్తామని చెప్పినారు. ఇస్తామని చెప్పిన తర్వాత ఖచ్చితంగా ఇవ్వాల్సింది అని వాళ్ళ తరపున విజ్ఞప్తి. తప్పకుండా ఈ క్వశ్చన్ రైజ్ చేస్తాం. దయచేసి ఇతరులు ఎవరు రన్నింగ్ కామెంటరీ దయచేసి మైక్ పట్టుకొని చేయకండి, దయచేసి అందరికీ వినియోగిస్తాము. ఇది గతంలో కూడా ఈ జిల్లా పరిషత్ లాస్ట్ జూన్ లాస్ట్ కల్లా ఇన్సూరెన్స్ వచ్చేది సార్ గతంలో, బట్ ఈ జూన్కు రాలేదు. దయచేసి ఆ ఇన్సూరెన్స్ జూన్ లాస్ట్ ఏదైనా వచ్చే అవకాశం ప్రయత్నం చేసి కూడా ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ వచ్చేది సార్, బట్ ఈసారి రాలేదు. కానీ దయచేసి కొత్తగా వచ్చిన ప్రభుత్వం వేల లేట్ అయినా అది వచ్చేటట్టు మీరు మాట్లాడి ఏర్పాటు చేసి ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ గారు, అలాగే గౌరవ ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి గారు ఇక్కడికి విచ్చేసిన గౌరవ దాన్ని ఇమీడియట్గా మేము ఏం చేసేవాళ్ళం అంటే అక్కడ ల్యాబ్స్ ఉండేవి, ల్యాబ్స్కి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత జరిగిపోయిందండి. సో సోయింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. బట్ మనకు గారు, అలాగే గౌరవ ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్సీ 70,000 క్వింటాలు కావాలని ప్రతిపాదనలు అయితే పంపించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. పులివెందుల పట్టణంలో 8,402 ఇళ్ళు మంజూరు చేశారు జగనన్న దాంట్లో. ఏ రోజైనా మీరు ఒక లబ్ధిదారుని ఒక పెన్షన్ ఇవ్వాలన్నా, ఒక రేషన్ కార్డు ఇవ్వాలన్నా కానీ 6 స్టెప్ వ్యాలిడేషన్ కానీ నవశకం అప్లై చేస్తారు. పులివెందుల పట్టణంలో మీరు ఇండ్లు మంజూరు చేసేటప్పుడు 6 స్టెప్ వ్యాలిడేషన్ కానీ లబ్ధిదారుడు అర్హుడా అనర్హుడా అని చెప్పి ఒక్క నిమిషమే ఏమైనా పరిశీలించినారా? 8,402 ఇళ్లలో ఈ ప్రాంతానికి 18 సచివాలయాల పనికి సంబంధం లేని వాళ్ళకు మీరు మంజూరు చేసినారు, వేరే ఊళ్ళకు చేసినారు, వారికి పట్టకు చేసినారు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకు చేసినారు. 100 మంది ఆల్రెడీగా ఎగ్జిస్టింగ్ ఇల్లుండే గృహాలుండే వాళ్ళందరూ కూడా మంజూరు చేసినారు. నేను ఇప్పుడు కాదు, 1 సంవత్సరం కిందట మీ దృష్టికి తీసుకొచ్చిన. అప్పుడు కలెక్టర్ గారి దృష్టికి, పులివెందుల మున్సిపల్ కమిషనర్కి, అయ్యా తప్పు చేస్తున్నారు మీరు, అనవసరంగా మీరు ట్రాప్లో పడద్దు, ఇది రికార్డెడ్, ఇప్పుడు కాదు 100 సంవత్సరాల తర్వాత అయినా కూడా ఈ రికార్డు ఇట్టే ఉంటుందని చెప్పినా కూడా మీరు ఇడకోకుండా 8,402 ఇల్లు మంజూరు చేసినారు. ఇది మీరిచ్చే డబ్బు కాదు, నేను ఇచ్చే ప్రజల మనీ. ఒక్క వెహికల్ లో పర్మిషన్ లేదు, ఒక్కటి వెహికల్ పర్మిషన్ లేదు. ఒక ట్రీట్మెంట్కి వస్తే సుమారుగా 200 రూపాయల దగ్గర ఆయిల్ కట్టాలి, 200 రూపాయలు ఆయిల్ కట్టాలా, ₹1 కట్టకుండా తోలుతాం. కాబట్టి అక్రమంగా చేస్తే మేము చేసేదంటే అభివృద్ధంగా ఎటువంటి మేము ఇబ్బంది చేయం. మాకు ఎక్కడ కానీ ట్యాక్స్ రావాల్సింది, ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాల్సిందే. రూల్ ప్రకారం చేయండి, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ 4వ తరగతి ఉద్యోగుల సంఘములకు తిరిగి కేటాయించవలసిందిగా కోరి ఉన్నారు. కావున ఈ విషయం 4వ తరగతి ఉద్యోగుల సంఘం భవనంకు సంబంధించి గతంలో చేసిన తీర్మానం నంబర్ 444 రద్దుపరిచి సదరు భవనము ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ 4వ తరగతి ఉద్యోగుల సంఘంకు తిరిగి కేటాయించవలసిందిగా ఉత్తర్వులు మంజూరు చేయుటకు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశ ఆమోదం కొరకు ముసాయిదా తీర్మానం సమర్పించడమైనది. సార్ ఈ తీర్మానాన్ని నేను బలపరిచాను సార్. చేస్తాం రాబోయే కాలం తప్పకుండా మీ వినతులు ఏవైతే ఉన్నాయో స్వీకరిస్తాం. రైతుల ప్రభుత్వం, రైతుల పక్షపాత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాబట్టి తప్పకుండా ఒత్తుతాం. పట్టణ అయితే వస్తాం. మేము చేసేది ఏదో ఒక విధంగా రైతులకు అందజేస్తే తప్పకుండా రైతులకు అందజేస్తే సిద్ధంగా ఉంది ప్రభుత్వం. ఈ రాబోయే 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలోనైతే జిల్లాల్లో అయితేనే ఉన్న ప్రజలకు
మంచి ప్రభుత్వం అనిపించుకుంటే చాలని మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇక్కడ మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు మా కోరం లేకపోయినా ప్రతిపక్ష జెడ్పీటీసీలున్నా సభ్యులున్నా కూడా ఇప్పుడు పొద్దున్నుంచి మీరు మీటింగ్ చూశారు. ఇలాంటి మీటింగ్ గత 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా జరిగిందా అని నేను ప్రశ్నిస్తున్నా. ఎక్కడ మాకు అధికారం ఉందని అహం కానీ అహంకారం కానీ మాలో లేదు. మేము రాబోయే తరుణాల్లో కూడా ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ ప్రజాపక్షపాతులం. మేము ముందు ప్రభుత్వాల్లాగా దాడులు రౌడీజాలు ఎక్కడా చేయం. మేము ఒకటే చెప్తున్నాం, ఈ ప్రజలకు మేము బానిసలం, కట్టు బానిసలుగా ప్రజల కోసం పని చేస్తామే తప్పక ఏ విధమైన దుశ్చర్యలకు పాల్పడమని ఇక్కడ సమావేశంలో తెలియజేసుకుంటున్నాం. అలాగే మేము ఒకటే చెప్తున్నాం, ఈ జిల్లాల్లో 2 జిల్లాల్లో రేపు రాబోయే కాలంలో ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి ఏ రంగానికి నిధులు కేటాయిస్తే ప్రజలకు అందుతాయో చేపట్టేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం. ఉచిత ఇసుకన్నాం. ఈరోజు చాలామంది సభ్యులు మమ్మల్ని అడుగుతున్నారు, ఉచిత ఇసుక అంటే మీరు ఫ్రీగా ఇవ్వాలి కదా, ఇవన్నీ హ్యాండ్లింగ్ ఛార్జెస్ అని ఎవరు భరిస్తారు అంటున్నారు. మేము ఇప్పుడు ఇస్తూ ఉండేది కూడా ఏంది, నిన్న పాలసీ 30 రోజుల్లోనే ఈ పాలసీ ఫ్రేమ్ చేయడం జరిగింది. అది పూర్తిగా సిద్ధం కాలేదు కాబట్టి రాబోయే కాలంలో కూడా ప్రజలకు ఏది మంచి జరిగితే ఆ పథకాన్ని ప్రజల దృష్టికి అలాగే ప్రజల వద్దకు తీసుకొని పోయేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. మేము పక్క రాష్ట్రాలకు కానీ పక్కల ఉండే ప్రాంతాలకు కూడా ఒక లారీ కాదు, ఒక చెంచాడు ఇసుక కూడా తరలించేదానికి ప్రభుత్వం ఒప్పుకోదు. స్మగ్లర్లను అలాగే ఏమంటారు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని అయితే ఏ విధంగా ప్రోత్సహించేదానికి మేము సిద్ధంగా లేమని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నాం. కంపెనీలు ఎవరు టెండర్లు ఎవరు వేసినారో మా ప్రభుత్వానికి అవసరం లేదు. ఎవరైతే తప్పు చేశారో తప్పు చేసిన వాళ్ళని తప్పకుండా చట్టం అనేది ఒకటి ఉంటుంది, ప్రభుత్వం అనేది ఒకటి ఉంటుంది, వాళ్ళకి శిక్ష పడుతుంది. అంతే తప్పక ఏదో ఈరోజు ప్రజలకు మేలు జరిగే సంఘటనలను కార్యక్రమాలను ఆపే ప్రసక్తే లేదని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా. అలాగే ఒకటే చెప్తున్నాం, ప్రజలు ముఖ్యం. మాకు రైతులు సుమారు ఈ రాష్ట్రంలో 70% జీవనోపాధి అంతా రైతుల మీద ఉంది కాబట్టి రాబోయే కాలంలో రైతులందరికీ సువర్ణయుగం. గత ప్రభుత్వాలు డ్రిప్ ఇరిగేషన్ అయితేనేం, రైతులకు సంబంధించిన ఎరువుల విషయంలో అయితేనేం వెనుకంజ వేసింది. మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు రైతులే మా అజెండా. రైతులకు సంబంధించిన ప్రాజెక్టులు ఏదైతే కంప్లీట్ చేయాలో అతి త్వరలోనే మేము పూర్తి చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. మనకి తెలుసు, లోకల్ బాడీసే వెన్నెముక లాంటిది భారతదేశంలో. కింద సర్పంచ్ నుంచి పై జెడ్పీటీసీ వరకు స్థానిక సంస్థలు ఎప్పుడైతే గట్టిగా ఉంటాయో అప్పుడు గ్రామ స్థాయిలో ప్రజలైతేనేం గ్రామాలైతేనే అభివృద్ధి పదంలో నడుస్తూ వస్తున్నాయి. గత 15 సంవత్సరాల నుంచి మీరు అందరూ చూస్తున్నారు, నిధులు అరకొర నిధులతోనే ఈరోజు గ్రామాలన్నీ అక్కడ ఉన్న అభివృద్ధిలో కుంటుపడి ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వం ప్రతి ఒక్క గ్రామానికి ఒక 4-5 బిల్డింగులు పెట్టి ఆ బిల్డింగులను బాగా సుందరంగా ఏర్పాటు చేయడం జరిగింది తప్పక ఏ విధమైన నిధులు రిలీజ్ చేయలేదు. ఆ పరిస్థితి ఎట్లుండేదంటే వంటకాలు ఎక్కువ, వంట సామాన్ తక్కువ. 10 మంది ఉద్యోగస్తులు ఉంటారు విలేజ్ సెక్రటేరియట్లో. అక్కడ చూస్తే ఏ విధమైన డబ్బు ఉండదు. ప్రజలకు పోయి ఏదైనా మంచి చేయాలన్నా రోడ్లు వేయాలన్నా కూడా ఎక్కడ నిధులు లేని కొరత ఆ రోజు ఉండేది. ముఖ్యంగా ఆర్బీకే కేంద్రాల గురించి అందరూ మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, రైతు భరోసా కేంద్రాలు అనేవి ప్రతి ఒక్క గ్రామం ముఖద్వారంలో పెట్టారు. ఈరోజు లాస్ట్ 1-2 సంవత్సరాల్లో పర్మనెంట్ బిల్డింగ్లు వచ్చినాయి, అందరికీ తెలుసు అది. బట్ ప్రభుత్వం ఫస్ట్ ఆర్బీకే కేంద్రాలు ఎప్పుడైతే 2019లో ఇంట్రడ్యూస్ చేసిందో ఆ రోజు నుంచి 3-4 సంవత్సరాలు అద్దె బిల్డింగ్లో నడిచేది ఆర్బీకే కేంద్రం. బాగా అక్కడ పరీక్షిస్తే అక్కడ రెంట్ వచ్చి 7,000 నుంచి 10,000 రూపాయలు నెలకు. అక్కడ ఒక కంప్యూటరు, ఒక ఆయనకి జీతము, మళ్ళీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు అంతా డబ్బులు ఖర్చు పెట్టినారు తప్పక సంవత్సరంలో ఆర్బీకే కేంద్రంలో పనిచేసే వాళ్లకు అక్కడ మౌలిక సదుపాయాలు ఎవరైతే కల్పించారో పెట్టిన డబ్బుకు ప్రజలకు ఆర్బీకే కేంద్రం వల్ల లభించే సేవలకు చూస్తే వ్యత్యాసం మీ అందరికీ తెలుస్తుంది.